పరిశుద్ధమైన నామందు మీ అందరికి కూడా స్వాగతం. మనం ప్రతిరోజు సోమవారం నుంచి మరి శనివారం దాకా సర్వాంగ కవచం అనే ఒక అంశంలో మనం ముందుకెళ్తూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాలను మనం చూస్తూ ఉన్నాం. మరి ఎఫ్ఎస్సిలు 6వ అధ్యాయం, ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం, మనం 10వ వచనం నుంచి మన 20వ వచనం దాకా మనం మననం చేస్తూ ఉన్నాం. అయితే మనం నిన్న మరి ఎఫ్ఎస్సీలు 6:14 మనం చూస్తూ అక్కడ సత్యం గురించి మాట్లాడిన మాట అది నేను చదువుతున్నాను. ఒక బైబిల్స్ తీయండి. ఎఫ్ఎస్సీలు 6:14. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని నీతి అను మైమరపు తొడుగుకొని, ఇవి దేవుడిచ్చిన ఆయుధాలు. ఈ ఆయుధాలు మన జీవితాల్లో ఉపయోగంలోకి తీసుకొని వస్తూ ఉండాలి. మనము ఎంత తెలుసుకున్నామా అన్నది కాదు, కానీ మనము ఎంతగా ఉపయోగంలోకి తీసుకొస్తున్నామా అన్న దాని మీద ఆధారపడింది. మనం ఎంత తెలుసుకున్నామా అన్నది కాదు, కానీ మనము ఎంతగా ఉపయోగంలోకి తీసుకొస్తున్నామా అన్నదే ముఖ్యంగా ఉంది. ఒక బాబు స్కూల్కి వెళ్తున్నాడు, బాగా చదువుకుంటున్నాడు. మరి మరి చివరి ఎగ్జామ్స్ ఉంటాయి, చివరి పరీక్షలు ఉంటాయి. ఆ తరగతి మరి పాస్ అవ్వాలి అంటే గనక ఆ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. ఏదైతే నేర్చుకుంటూ ఉన్నాడో సంవత్సరం అంతా కూడా మరి వాటన్నిటిని ఆ నేర్చుకుంటున్న వాటిలో నుంచి ఎగ్జామ్ అయితే మంచిగా రాయాలి, మరి పాస్ అవ్వాలి. బాగా నేర్చుకున్నాడు, ఎగ్జామ్ సరిగా రాయలేదు. ఏదైతే నేర్చుకున్నాడో మరి రాయలేదు. అయితే అయితే ఆ బాబుకు తెలిసేమో కానీ చివరికి ఫెయిల్ అవుతాడు. అంటే మనం ఎంత తెలుసుకున్నామా అనేది కాదు, కానీ మనం ఎంత తెలుసుకున్నామో దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తున్నామా. మనం యేసు ప్రభు గురించి ఎంత తెలుసుకుంటున్నామో అంతగా మనకి సత్యం అంటే ఏమిటో తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభువే సత్యమై ఉన్నాడు. అయితే ఆ సత్యం అన్నది మనలో ఉపయోగంలోకి వస్తూ ఉండాలి. అంటే అంటే ఉపయోగం అంటే ఏంటండి? ఉపయోగం అంటే ఆ సత్యమైన వాక్యము మన ఆత్మలో పనిచేయాలి, మన మన ప్రాణంలో పనిచేయాలి, మన శరీరంలో పనిచేయాలి, మన జీవితంలో పనిచేయాలి. ప్రతి ఒక్క భాగములో మన జీవితంనే, ప్రతి ఒక్క ఏరియాలో, మనకు కుటుంబ జీవితంలో పనిచేయాలి. మనం ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడున్న పరిస్థితుల మధ్యలో సత్యం పనిచేస్తూ ఉండాలి. సత్యము ఎంత తెలుసుకుంటున్నామో, అంటే యేసు ప్రభు గురించి ఎంత తెలుసుకుంటున్నామో. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నారు. మనం యోహాను 14వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. అయితే మనం ఎంత తెలుసుకుంటూ ఉంటామో ఆ సత్యం ముందు మనల్ని విడుదల చేస్తూ ఉండాలి. అదే మనం యోహాను 8వ అధ్యాయంలో మూడో 32వ వచనంలో మనం చూస్తాం. మీరు ఎంతగా సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటారో, యోహాను 8:32, మనము ఎంతగా సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటామో అంతగా మనకి విడుదల అన్నది మనము అనుభవిస్తూ ఉండాలి. అంటే మన యొక్క బంధకాల్లో ఉన్న జీవితము విడుదల పొందుకుంటూ ఉంటది. ఆమేన్, హల్లెలూయా. అందుకని యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసి జీవితంలో అదే బానిసత్వంలో, అదే బంధకంలో ఉండాల్సిన అవసరం లేదండి. మన మన జీవితాలు ఎలా ఉన్నా సరే, యేసు ప్రభుని నమ్ముకోక మునుపు మన జీవితాలు ఎలా ఉన్నా సరే, మన జీవితాల్ని మార్చేది మన జీవితాల్ని మార్చేది ప్రభువే. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్ని మార్చేది ప్రభువే. ఆమేన్. అయితే మన జీవితాల్ని మార్చేది ప్రభువే. మన జీవితాలు మార్చబడాలి అని అంటే మన జీవితాలు మార్చబడాలి అని అంటే వాక్యంలో ఉన్న ప్రభువుని మనం ఎక్కువగా తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి స్వస్థత, విడుదల, ఒక స్వతంత్రపు జీవితం, ఒక సమాధానపు జీవితం, సంతోషకరమైన ఆనందకరమైన జీవితం
దేవుని చిత్తానుసారమైన జీవితం, ఒక ఉద్దేశపూర్వకమైన జీవితం. మన జీవితానికి ఒక అర్థం వస్తుంది అనమాట. మన జీవితానికి ఒక అర్థం, ఒక విలువ అన్నది తీసుకొస్తూ ఉంటది. అయితే ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, అంటే సత్యం అన్నది సత్యం అన్నది మన జీవితానికి భాగముగా మారాలి అని చెప్తున్నారు అనమాట ప్రభు ఇక్కడ. ఇప్పుడు యేసు ప్రభు సత్యమై ఉన్నాడు, కానీ ఆ సత్యం అన్నది మన జీవితంలో భాగముగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అయితే ఇది ఎలాగా సాధ్యం? ఇది ఎలాగా సాధ్యం చెప్పుకోవడానికి బానే ఉంటది, కానీ వాస్తవంగా ఇది ఎలాగా మన జీవితాల్లో ప్రభు మన మన జీవితాలకి భాగంగా చేస్తారు అన్నది కూడా మనం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దానికి మనం ఎఫెసీయులు 4వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం 24వ వచనం దాకా మనం చదువుకుంటూ ఉన్నాం. నిన్న మనం అక్కడ ప్రారంభించాం, కానీ కొన్ని విషయాలు ఇంకా మనం చూడాల్సిన వారంగా ఉన్నాం. ఎఫెసీయులు 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం దాకా మనం చదువుకుందాం. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారై ఉన్న ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు వారు కారు అంటారు. 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ ప్రాచీన స్వభావమును వదులుకొని 23. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై మీ చిత్త వృత్తి అంట మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్, హల్లెలూయా. 4 వచనాలు, 4 ప్రాముఖ్యమైన వచనాలు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం అన్నది సత్యము. దేవునికి దేవుని వాక్యము వెలుపల సత్యము లేదండి. దేవుని వాక్యములోనే సత్యం ఉంది. అయితే దేవుని వాక్యాన్ని మనం తెలుసుకొనుట, అది మన ఆత్మలో, మన ప్రాణంలో, మన శరీరంలో ఉపయోగంలోకి అది తీసుకొస్తూ ఉంటుంటే మన అంతరంగ జీవితాలు శుద్ధీకరించబడుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. అది అది పరిశుద్ధంగా మార్చబడుతూ ఉంటాయి. నీతియుక్తమైన జీవితంగా మారుతూ ఉంటాయి. అంటే మనము అపరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నాం, అంటే మనం పాపులుగా జీవిస్తూ ఉన్నాం. అయితే సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, సత్యం మనలో ఉపయోగంలోకి ఉంటూ ఉన్నప్పుడు, అంటే సత్యాన్ని మన సత్యంలో నడుస్తూ ఉన్నప్పుడు మ్, మన జీవితాలు ఒక తప్పకుండా పరిశుద్ధతలోను నీతియుక్తమైన జీవితాలుగా మారుతూ ఉన్నాయి. అంటే పరిశుద్ధత అంటే మన యొక్క ఆలోచన విధానం కానీ, మనం చూసే తీరు కానీ, మనం మాట్లాడే మాట కానీ, మన యొక్క వ్యవహారంలో కానీ మార్పు అనేది మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యానుసారమైన జీవితంగా మన జీవితాలు మారుతూ ఉంటాయి. నీతియుక్తమైన జీవితం అని అంటే వాక్యములో నడవాలి అనే ఒక దప్పిక, వాక్యములో ఉండాలి అనే ఒక తహతహలాడిపోయే జీవితము అన్నది మనలో కనబడుతూ ఉంటది. కానీ అంతకుముందు అలా లేదు. అంతకుముందు మనం అబద్ధంలో ఉన్నాం, అపవాది మాట్లాడుతున్న మాటలకి మనం లోబడుతూ ఉన్నాం, బానిసగా జీవిస్తూ ఉన్నాం. మనము అబద్ధాల మార్గంలోనే మనం నడుస్తూ ఉన్నాం, అపరిశుద్ధంగా జీవిస్తున్నాం, దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నాం, విరోధత్వంగా జీవిస్తున్నాం. రెబెల్ అని అంటాం, రెబెలియన్. వి రెబెల్ అగెయిన్స్ట్ గాడ్స్ వర్డ్. మనం ఒక విరోధిగా జీవిస్తూ ఉంటాం. ప్రభు ఇలా చెయ్యి అంటే అలా చెయ్యం, ఇలా నడువు అంటే అలా నడవం, నా దగ్గరికి రా అంటే రాం. సో అసలు మీరు ఆ పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి అంటే మనం పశ్చాత్తాపంతో ప్రార్థన చేయం. సో దేవుడు ఏం చెప్తున్నాడో ఆయన ఆజ్ఞలకి విరుద్ధంగా జీవించే జీవితం, అలాంటి జీవితాన్ని దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఎలాగా? సత్యము ద్వారా.
సత్యం ఏం చేస్తుంది? సత్యం మనకి యేసు ప్రభు ఎవరో, యేసు ప్రభు మార్గం ఏంటో చూపిస్తుంది. స- సత్యం ఇంకో పని చేస్తుంది. అదేంటంటే అబద్ధాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. సత్యము కేవలము సరైన మార్గం ఏంటో మాత్రమే కాదు, సత్యాన్ని మనం తెలుసుకోవటం వలన అబద్ధం అంటే ఏమిటో కూడా మనకు చూపిస్తా ఉంది. ఒక ఒక సరైన నోటు, 500 రూపాయల నోటు గనక మనకి ఎవరైనా చెప్తూ ఉన్నారనుకోండి, ఇదిగో ఇది, ఇక్కడ గాంధీ బొమ్మ ఉంటది, ఇక్కడ లైన్ ఉంటది, ఆర్బిఐ అని రాసి ఉంటది, ఇదిగో ఈ యొక్క సైన్, ఈ యొక్క సింబల్స్ ఉంటాయి అని ఎవరైనా మనకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి. సో మనకి 500 రూపాయల నోట్ సంబంధించిన యావత్తు విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అక్కడ కేవలము సరైన నోటు ఏమిటో మనం తెలుసుకోవట్లేదు కానీ, దానితో పాటు అబద్ధపు నోట్లు ఎలా ఉంటాయో కూడా మనం తెలుసుకోవచ్చు. సో మనం ఆ టైంలో ఇవి కూడా చెప్తాం అనమాట. ఇదిగో ఇది సత్యము, ఇది ఇది సరైన నోటు. కానీ నకిలీ నోటు ఎలా ఉంటది అంటే దీనిలో ఒక లైన్ ఉండదు అని చెప్తా ఉంటాం. అంటే మనం కేవలం సత్యాన్ని మాత్రం తెలుసుకోవట్లేదు కానీ, యేసు ప్రభు ఎవరో తెలుసుకోవట్లేదు కానీ, అబద్ధ అబద్ధ జనకుడైన, అబద్ధాల కోరైన, నాశనపరచాలని అపవాది ఎట్లాగా అబద్ధాలతో ఎలా కార్యాలు చేస్తాడో ఆ ఆ యొక్క అబద్ధాలు యావత్తు కూడా అవి కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. చూడండి, సత్యాన్ని తెలుసుకుంటే, యేసు ప్రభుని తెలుసుకుంటే, యేసు ప్రభు యొక్క మాటలు, ఆయన నోటి ద్వారా వచ్చే మాటలు ఏంటో మనం గనక చదువుకుంటే, మనం దేవుని వాక్యాన్ని మననం చేస్తూ ఉంటే, కేవలం సత్యం మాత్రం తెలియట్లేదు కానీ అబద్ధ మార్గాలు, మన పాత మార్గాలు ఎంతగా మనల్ని ఇబ్బంది పెట్టినాయో ఇబ్బంది పెట్టాయో, మన పాత మార్గాలు ఎంతగా మోసకరమైన మార్గాలు, ఆ పాపపు మార్గాలు ఎంత నాశనకరమైన మార్గాలో కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఇది తెలుసుకున్న నీవు, మళ్ళీ నేను గాని మీరు గాని ఎవరైనా సరే, పాత మార్గాలు ఎంత మోసకరమైనవో మనం తెలుసుకున్నప్పుడు మళ్ళీ ఆ పాత మార్గాల్లోకి మనము వెళ్ళము. మనము మళ్ళీ ఆ పాపపు జోలికి మనము పోము. ఎందుకంటే అది బానిసత్వం, అదొక బంధకం, అదొక మోసం, అదొక నష్టం, అదొక నిరాశతో ఉన్న జీవితం, దానికి ఒక విలువ లేని జీవితం, ఒక నాశనకరమైన తెగులుతో ఉన్న జీవితం, అది అంధకార సంబంధమైన జీవితం, ఈ లోక నాదులతో, ఈ లోక సంబంధమైన జీవితం, అది అది నరకానికి తీసుకెళ్లే మార్గం అది. సో కాబట్టి దాన్ని విడిచి మనం యేసు ప్రభు యొక్క మార్గంలోకి వచ్చాం. ఎలాగంటే సత్యం తెలుసుకున్నప్పుడు, యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నప్పుడు. అయితే ఈ సత్యాన్ని తెలుసుకున్న మనము, అంటే సత్యాన్ని తెలుసుకుంటున్న మనము, మన లోపల ఎలాగ కార్యం చేస్తుంది ఈ సత్యం అన్నది, యేసుప్రభు యొక్క మాటలు అన్నవి మన ఆత్మని, ప్రాణాన్ని, శరీరాన్ని ఎలాగా మారుస్తూ ఉంటది, ఎలాగా శుద్ధీకరణలోకి తీసుకొస్తూ ఉంటది, ఎలాగా పరిశుద్ధతలోకి తీసుకొస్తూ ఉంటది, మన అంతరంగ స్వభావాల్ని సైతము కూడా సత్యం అంట మారుస్తూ ఉంటదంట. ఆమేన్, హల్లెలూయా. అంటే సత్యం అంటే కేవలము ఒక శబ్దం మాత్రమే కాదండి. సత్యం అంటే ఒక కార్యము కూడా. The word of truth is not only a word, it is not only a sound, but the word that sanctifies you, the word that changes you. సో సత్యం అనే వాక్కు అది కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు కానీ, అది మన అంతరంగ జీవితాలని మారుస్తూ ఉంటుందంట, అంటే శుద్ధీకరిస్తూ ఉంటుందంట. అది ఎలా చేస్తుంది అనేది ఇక్కడ పౌలు ఇక్కడ విశదీకరిస్తున్నాడు. మన ప్రాచీన స్వభావాన్ని మార్చంట నవీన స్వభావముగా మారుస్తాడంట. ప్రాచీన స్వభావం అంటే ఆదాము స్వభావము, ప్రాచీన స్వభావము, ప్రాచీనులు అంటే మన పితరులైన ఆదాము హవ్వలు, వాళ్ళు చేసిన పాపానికి ఒక 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 పర్యవసానంగా వాళ్ళల్లో నిర్మాణం చేయబడిన ఆ పాపపు స్వభావము వంశావళిలో అది అది పాకుతూ, అది చివరికి యావత్తు మానవ జాతిలోకి ఆ పాపపు స్వభావం అన్నది వచ్చి ప్రతి మానవుడు పాపము చేస్తూనే ఉన్నాడు. ఈరోజు మానవునికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఒక చిన్న పిల్లవానికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కోప్పడొద్దు, నువ్వు
నువ్వు అబద్ధం ఆడొద్దు అని మనం నేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అబద్ధం ఆడతారు, వాళ్ళు కోపంతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఇంట్లో ఎన్నో ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అయితే ఎందుకు అలాగా అనంటే అది పాపపు స్వభావముతో ముడిపడిన విషయము. పాపపు స్వభావముతో ముడిపడిన విషయము. అయితే ఈ పాపపు స్వభావం ప్రతి ఒక్కరిలో ఉంటదండి. మీలో ఉంటది, నాలో ఉంటది, ప్రతి ఒక్క మానవునిలో ఉంటది. అయితే ఈ పాపపు స్వభావాన్ని మార్చేది ఎవరు? అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది ఎవరు? ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది సత్యము. అంటే యేసు ప్రభు మాత్రమే. ఆమేన్ హల్లెలూయా. మీ జీవితాన్ని ఒక వాస్తవమైన ఒక విషయం చెప్తాను. మీ జీవితాన్ని మీరు మార్చుకోలేరు. మీ జీవితాన్ని లేకపోతే నా జీవితాన్ని నేను మార్చుకోలేను. మీ జీవితాన్ని మీరు మార్చుకోలేరు. ఎవరి జీవితం వారు మార్చుకోలేరు. మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే. చాలా మంది 30 దినాలు, 20 దినాలు, అదే 10 దినాలు ఏమి కూడా నేను తాగకుండా ఉంటాను, లేకపోతే సిగరెట్ తాగకుండా ఉంటాను, నేను ఆ పని చేయను, ఈ పని చేయను అని కొంతమంది 50 దినాలు, 60 దినాలు ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా 21 దినాలో లేకపోతే 10 దినాలో ఎన్ని దినాలైనా సరే వాళ్ళు వాళ్ళు నిశ్చయం చేసుకోవచ్చేమో గాని, వాళ్ళు మారదామని అనుకోవచ్చేమో గాని వాళ్ళ ప్రయత్నాలు చివరికి విఫలమైపోతాయి. ఎందుకంటే మానవుడు స్వతహాగా తన జీవితాన్ని, తన అంతరంగ జీవితాన్ని మార్చుకోలేడు. కేవలం సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చగలడు. అది కూడా ఎప్పుడు అంటే ఆ వ్యక్తి మరి తన జీవితాన్ని దేవుని చేతులకి అప్పగించాలి. దేవుని చేతికి అప్పగించాలంటే యేసు ప్రభుతో సంబంధంలోకి వస్తేనే యేసు ప్రభు ఎవరు అన్నది, యేసు ప్రభు ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే ఆయనే దేవుడు, ఆయనే ప్రభు, ఆయనే రక్షకుడు, ఆయనే రారాజు, ఆయనే కొండ, ఆయనే కోట, ఆయనే పునాది, ఆయనే గొప్ప కాపరి, ఆయనే స్వస్థపరచు దేవుడు, ఆయనే విడుదలనిచ్చే దేవుడు, ఆయనే అనంత కాలాన్ని ఇచ్చే దేవుడు, ఆయన మాత్రమే అని యేసు ప్రభుని తెలుసుకున్న ఆ వ్యక్తి అంటే సువార్త విన్నాడు, యేసు ప్రభు ఎవరో విన్నాడు. మరి తన జీవితంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయుట, తన హృదయంలోకి యేసు ప్రభుని స్వీకరించాలి అనే ఒక ఆలోచన, విశ్వాసము కలుగుట, యేసు ప్రభుని ఆయనే ప్రభువుగా అంటే నా జీవితాన్ని నడిపించేది ఆయనే, ఇంకా ఇప్పటిదాకా నడిచింది నేనైతే, కానీ ఇక నుంచి నడిపించేది ఆయనే. అంటే నా జీవితం అనే కార్లో అంటే నా జీవితం అనే ఒక కార్ అయితే గనక ఇప్పటిదాకా స్టీరింగ్ మీద నా చెయ్యి ఉంది. ఇక మీదట ఆ స్టీరింగ్ అనేది ఆ యొక్క ఆ యొక్క డ్రైవర్ సీట్ అన్నది నాది కాదు. నా జీవితాన్ని నడిపించుకునేది నేను కాదు. ఆ నా జీవితాన్ని నడిపించేది యేసు ప్రభువే. ఆయనే రాజు, ఆయనే ప్రభువు నా జీవితానికి అని ఎవరైతే అంటే ఎవరైతే వాళ్ళ యొక్క స్వతహా జీవితాన్ని వాళ్ళ యొక్క జీవితాన్ని అలాగా యేసు ప్రభుకి అప్పగిస్తారో వాళ్ళ జీవితాల్లో యేసు ప్రభు మార్గాన్ని చూపించగలడు. కానీ ఏ కార్ స్టీరింగ్ అయితే గనక ప్రభువా నాయనా నా కారులో నువ్వురా, అయ్యా పక్కన ఫ్రంట్ సీట్ లోనే కూర్చో, కానీ నా ఇష్టానుసారంగా నేను ఎట్లాగైతే ఇప్పటిదాకా నడిచానో ఏ మార్గం నాదైతే ఉత్తమం అనుకున్నానో అదే మార్గంలో నేను నడుస్తాను ప్రభువా, అదే మార్గం నేను నా కాల్ నా కారు నేను తోలుకుంటాను అని అంటే అది కుదరని పరిస్థితి. వాళ్ళకి అటువంటి అటువంటి విశ్వాసులు అనుకునే వాళ్ళకి సత్యం అంటే ఏంటో తెలియకుండా వాళ్ళు అదే బంధకాల్లో అదే బానిసత్వపు జీవితాల్లోనే వాళ్ళు ఇంకను కూడా జీవిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే యేసు ప్రభు మార్గము అది ఆయన మాత్రమే మనల్ని నడిపించగలడు. ఆయన మాత్రమే మనల్ని ఆయన మార్గంలో నడిపించగలడు. మన ఇష్టానుసారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటే మనం ఏమనుకుంటామో అదే సత్యం, మనం ఏమనుకుంటామో అదే మంచిది, మనం ఏం చేస్తామో అదే మంచిది అని మన ఇష్టానుసారంగా గనక మనము ముందుకు వెళ్తూ ఉంటే మనకి సత్యం అంటే ఏంటో తెలియదు, జీవం అంటే ఏంటో మనం అనుభవించగలం. ఎందుకంటే ఆయనే మార్గం, యేసే మార్గం. మార్గంలో ఆయన మార్గంలోకి వస్తేనే అంటే మన మార్గాలు విడిచిపెట్టి ఆయన మార్గంలోకి వస్తేనే సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. ఆ సత్యం మనల్ని విడుదల చేసి విడుదల అనే ఒక జీవితంలో లేదా పరిపూర్ణ విడుదల కలిగిన స్వతంత్రపు జీవితంలో అంటే బానిసగా బంధకాల్లో ఉండకుండా స్వతంత్రపు జీవితంలో మనము జీవిస్తూ ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. సో అపవాదిని జయించాలి అని అంటే అపవాదిని ఎదిరించాలన్నా జయించాలి అంటే గనక మన సొంత మార్గాల్లో మనము నడుస్తూ మన కార్ని మనమే తోలుకుంటూ మన కార్లో డ్రైవర్ సీట్ లో మీరు నేను
నా కారు అది, మీ కారు మీకుంది, నా కారు నాకుంది. నా కారు నేనే తోలుకుంటాను. నా జీవితానికి నేనే రాజుని, నా జీవితానికి నేనే ప్రభువునని నా ఇష్టానుసారంగా గనక నేను ముందుకు వెళ్తూ ఉంటే నాకు సత్యం ఏంటంటే తెలియదు కదా. అంటే సత్యాన్ని ఇంకా గట్టిగా కట్టుకోమంటున్నాడు అనమాట పౌలు. అంటే సత్యం అన్నది నీ జీవితంలో భాగం అయిపోవాలంటున్నాడు. సత్యం అన్నది నీ జీవితంలో భాగం అయితేనే గాని నువ్వు అబద్ధం అంటే ఏమిటో నీకు అర్థం కాదు. అబద్ధాన్ని నువ్వు ఎదిరించలేవు, లేకపోతే అబద్ధాన్ని నష్టపరచలేవు. అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. అపవాది ఏం చేస్తుంటాడు? అబద్ధం మాట్లాడుతూ ఉంటాడు. అబద్ధం మాట్లాడినప్పుడు అది అబద్ధమా సత్యం మనకు తెలియదు. కానీ సత్యం తెలుసుకుంటే మటుకు ఇది అబద్ధం అని మనకు తెలుస్తా ఉంటది. ఎలాగా? ఇంకా మనం ఒక ఉదాహరణ చెప్పాం, 500 రూపాయల నోటు. 500 రూపాయల నోటు గురించి ఎవరో మనకి బాగా చెప్పారు. మనకి ఆర్బీఐ నుంచి ఎవరో మేనేజర్ వచ్చారు, మనకి చక్కగా మనకి 500 రూపాయల నోట్ ఏంటో బాగా బాగా విశదపరిచి మనకి సత్యం ఏంటంటే చెప్పాడు. ఒక సత్యమైన నోట్ ఏంటేంటో బాగా చెప్పాడు. అదొక మంచి నో అదొక సరైన నోటు ఎలా ఉంటుందని చెప్పాడు. అయితే సత్యం అంటే ఏంటో తెలుసుకున్నాం మనము. ఇప్పుడు నకిలీది చూస్తే వెంటనే అర్థమైపోద్ది అనమాట, ఇది అబద్ధం, ఇది అబద్ధం, ఇది అబద్ధం అని. అయితే అంతగా తెలుసుకోవాలి అంటే ఎవరు? ఆర్బీఐ మేనేజర్ రావాల్సిందే. అంటే మనకి సత్యాన్ని తెలియపరచాలి అంటే గనక అందుకనే సంఘం మనకు అవసరం. సంఘములో పాస్టర్ గారు అవసరం, పాస్టర్ అమ్మ గారు అవసరం, వాళ్ళ యొక్క నాయకత్వం అవసరం, వాళ్ళకి అధీనంగా ఉండటం అవసరం, మనం దేవునికి అధీనంగా ఉండుట, మనము సంఘంలో కూడా మనము జతపరచబడుట, మరి సంఘం యొక్క మీటింగ్స్ లో ఆ యొక్క ఆ యొక్క కోడికల్లో కూడా మనం కూడా పాలుపందులుగా ఉండుట, మనం కూడా నేర్చుకునుట, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం అండి. ఇవన్నీ కూడా ప్రాముఖ్యమే. అయితే అలాగా మనం సత్యం అంటే ఏంటో తెలుసుకుంటూ ఉండాలి అని అంటే మన కారులో, అంటే మన జీవితం అనే కారులో డ్రైవర్ సీట్ లో మటుకు యేసు ప్రభునే కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఆయనే మార్గం, ఆయనే దిశ చూపించే దేవుడు, ఆయనే మార్గాన్ని చూపించే దేవుడు. మనం ఆయన్ని ముందు సీట్లో ఎంత గౌరవంగా పెట్టినా సరే, మనం ఎంతగా గౌరవించినా సరే, కానీ అది ఒక పరిపూర్ణమైన గౌరవం కాదండి. ఎందుకంటే మన జీవితానికి మనమే ప్రభువుగా ఉండలేము. మన జీవితానికి ప్రభువుగా కేవలం యేసు ప్రభువే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే రక్షణ, అప్పుడే విడుదల, అప్పుడే స్వస్థత, అప్పుడే సత్యం అంటే ఏంటో మనకు తెలుస్తా ఉంటది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఎవని జీవితంలో అయితే ఈ కార్యం జరగకుండా ఉంటుందో, అంటే ఆ కారులో, అంటే నేను కార్ అని నీ జీవితంలో ఆ డ్రైవర్ సీట్ లో ఉన్న స్టీరింగ్ అది నువ్వు పట్టుకొనే నువ్వు గనక ముందుకు వెళ్తూ ఉంటే మన మనసు ఏం చేస్తుంది అంటే, మన హృదయం ఏం చేస్తుంది, మనల్ని మోసపూరితమైన విషయాల్లోకి తీసుకెళ్తా ఉంటుంది. మన మనసు మీద పనిచేస్తున్న అపవాది ఆలోచనలు కూడా మనల్ని మోసపూరితమైన విషయాల్లోకి తీసుకెళ్తూ ఉంటది. అయితే అట్లాగా మనం ముందుకెళ్లే వాళ్ళంగా ఉంటే అపవాదిని ఎప్పటికి కూడా మనం జయించలేం. అపవాదిని ఎప్పటికి కూడా మనం జయించలేం. ఈరోజు ఎందుకు చాలా మంది విశ్వాసుల జీవితాల్లో, ఇంకా మాట్లాడుకుంటే, ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళి మాట్లాడితే, ఇంకా ఎందుకు చాలా మంది దేవుని సేవ చేస్తున్న వాళ్ళ జీవితాల్లో ఎందుకు విడుదల, ఎందుకు స్వస్థత, ఎందుకు ఆ యొక్క బంధకాల్లో నుంచి వాళ్ళకి విమోచన అనేది ఇంకా ఎందుకు కలగలేదని అంటే, వాళ్ళు యేసు ప్రభుని వాళ్ళ డ్రైవర్స్, ఆ యొక్క కారులో ఉన్న డ్రైవర్ సీట్ లోకి వాళ్ళు కూర్చోబెట్టలేదు. వాళ్ళ జీవితాల్లో యేసు ప్రభుని ఒక ప్రభువుగా, ఒక ఆయనే మాస్టర్ గా, ఆయనే ఓనర్ గా, ఆయనే నా జీవితం అనే ప్రాపర్టీ మీద యావత్తు హక్కులు ఆయనకే ఉన్నాయి. ఆయన నన్ను ఎప్పుడైనా లేపగలడు, రాత్రిపూట ఎప్పుడైనా లేపగలడు, ఉదయం పూట నన్ను ఏమన్నా ఎటన్నా నన్ను తీసుకెళ్ళగలడు, ఏమన్నా నా ద్వారా కార్యం చేయించగలడు. ఈ ఆయన చిత్తమే నా చిత్తముగా, ఆయన ఏది చెప్తే అది నా జీవితంలో జరిగే రీతిగా ఉంటే గనక మనల్ని సత్యమనే మార్గంలోనే నడిపిస్తూ, సత్యాన్ని ఇంకా బోధిస్తూ, సత్యాన్ని ఇంకా మనకు తెలియపరుస్తూ, అబద్ధాలేంటో కూడా చాలా స్పష్టంగా మనకి నేర్పిస్తూ, మనకు చూపిస్తూ, మనకు నేర్పిస్తూ కూడా, అంటే నేర్పించడం అంటే అబద్ధాలంటే ఏమిటి, మనం ఎట్లా వివేచించాలి. వివేచన అంటే సత్యం అంటే ఏంటి, అబద్ధం అంటే ఏంటి, సత్యం ఏంటి, అబద్ధం ఏంటి, సత్యమైన మార్గం ఏంటి, అబద్ధపు మార్గం ఏంటి, ఈ ఇటువంటి వివేచనలోకి మనల్ని తీసుకువెళ్ళి మనల్ని జ్ఞానవంతులుగా దేవుడు మారుస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా.
జ్ఞానవంతులు అని అంటే మనము మూర్ఖులుగా ఉంటాం. మన మన యొక్క పాత స్థితి ఏమిటి అంటే మూర్ఖత్వమే మన పాత స్థితి. కానీ కానీ మనం యేసు ప్రభుని మనం ఎప్పుడైతే మన ప్రభుగా మనం స్వీకరించామో, సత్యం అన్నది మనకు తెలుస్తూ ఉంటుందో, మనకి అబద్ధం ఏంటో కూడా మనకు చూపిస్తూ ఉంటారు ప్రభువు. అక్కడ వివేచన అంటే ఏది సరైనది, ఏది ఏది సరైనది కాదు అన్నది, ఆ వివేచన ఆత్మవరము. ఆ యొక్క వివేచన అన్నది మనల్ని జ్ఞానవంతులుగా మారుస్తుంది. అంటే ఆ మనల్ని ఏం చేస్తుందంటే మనకు ఒక చాయిస్ ని, అంటే మనకు ఒక మార్గాన్ని చూపిస్తా ఉంది. ఈ మార్గాన్ని ఎంచుకో నా కుమారుడా అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటే, మనము ఆ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, మన సత్యమైన మార్గాన్ని ఎంచుకున్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతూ ఉన్న విషయాలు మనం చూస్తూ మనము అవును ప్రభువా, జీవితంలో అనేకమైన అనుభవాల మధ్యలో ఏది సరైనది, అవును ప్రభువా, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు, ఈ ఆడ ఆ ఈ ఆడకూతురు దగ్గరికి లేకపోతే ఈ యొక్క స్త్రీ దగ్గరికి నేను వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళుంటే గనక పాపం చేసేవాడిని. నేను ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ నేను ఇంకా ఈ పురుషుని దగ్గరికి వెళ్ళుంటే గనక నేను పాపం చేసే వారిని. ప్రభువా, నన్ను నువ్వు వెళ్ళనీయకుండా చేశావు. అటువైపు కాలు మోపకుండా నన్ను ప్రభువా నువ్వు నీ దిశలోకి, నీ మార్గంలోకి, సత్యమైన మార్గం అంటే అది పరిశుద్ధమైన మార్గం, అది నీతియుక్తమైన మార్గంలోకి నన్ను నడిపిస్తూ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. అయితే సత్యాన్ని తెలుసుకోవాలా? అయితే యేసు ప్రభుని ప్రభువుగా మీ జీవితంలో ఏదో ఒక రోజున యేసు ప్రభుని ప్రభుగా స్వీకరిస్తే కాదు కానీ ప్రతి రోజు కూడా మీ జీవితం అనే కారులో డ్రైవర్ సీట్ లో స్టీరింగ్ మటుకు యేసు ప్రభుకే ఇవ్వాలి. ఆయనే నడిపించే దేవుడుగా ఉంటాడు. అప్పుడు మాత్రమే ఆయన మార్గం ఏంటో, ఆయన సత్యం ఏంటో నువ్వు తెలుసుకుంటేనే, ఆ సత్యంలో ఉన్న విడుదల జీవితాన్ని అనుభవిస్తేనే అదే అనంతకాల జీవితం, ఈ లోకంలో నువ్వు అనుభవించే జీవితము. ఆమేన్, హల్లెలూయా. అందుకని యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు సత్యం అన్నది ఎలాగా ఒక విశ్వాసి జీవితంలో నిర్మాణము చేయబడుతుంది. ఆ సత్యం అనేది ఒక విశ్వాసుని జీవితాన్ని, అంతరంగ జీవితాన్ని ఎలాగా మారుస్తుంది, ఒక ప్రాచీన స్వభావంలో నుంచి నవీన స్వభావములోకి ఎలాగా మారుస్తుంది, ఎలాగా మారుస్తూ ఉంటది అన్నది ఒక చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగము, చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగము. ఒక వ్యక్తి మారితేనే కానీ ఒక కుటుంబం మారదు. ఈరోజు కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో గొడవలు. అసలు భార్య అయితే విలపిస్తా ఉంటది అనమాట దేవుని దగ్గర, అయ్యా 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 నా భర్తను మార్చయ్యా, నా భర్తను మార్చయ్యా. ఈరోజు డబ్బు లేదా, ఇంట్లో డబ్బు ఉంది. ఈరోజు ఈరోజు బియ్యం లేవా, లేకపోతే గ్రోసరీ లేదా అంటే అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ టేబుల్ మీద అన్నం ఉంటది, కూరలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, సమృద్ధిగానే ఉంది కానీ ఇల్లు. కానీ ఇంట్లో ఒక్కటి లేదు, అదేంటంటే సమాధానం. సమాధానం లేదు. అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, ఎంతో కొంత మన అవసరాలకి డబ్బు వస్తూనే ఉంటది, ఎంతో కొంత శాలరీ వస్తూ ఉంటది, మన అవసరాలు తీర్చబడుతూ ఉంటాయి, పిల్లలు చదువుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో ఒక పెద్ద కొరత ఏంటంటే సమాధానం. భార్యాభర్తల మధ్యలో ఐక్యత ఉండదు, భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు. ఇరువురు కలిసి ప్రార్థన చేసుకునే అనుభవాలు చాలా తక్కువ. ఆ యొక్క సమయాలు కూడా చాలా తక్కువ. ఎందుకు అని అంటే అక్కడ స్వభావాల్లో సమస్యలు. ఎంత చేసినా సరే, మనం ఎంత ప్రేమించినా, భార్య బహుగా ప్రేమిస్తా ఉంటది భర్తని. ఏదో ఎలా అయినా సరే భర్తని రాబట్టుకోవాలి, ఎలా అయినా సరే భర్తని ఒక దిశలోకి, ఒక సరైన మార్గంలోకి తీసుకొని రావాలనే ప్రయత్నం చేస్తా ఉంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలంగా ఉంటాయి. 3 రోజులు బాగుంటాడు, 4వ రోజు ఏదో ఒక విషయంలో, ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకొని దాన్నే రోజంతా ఆలోచించుకొని సాయంకాలం పూట వచ్చి పెద్ద బాంబు పేలుస్తాడు. చివరికి ఇంకా భార్య అనుకునేది అంటే ఇంత నేరో మైండెడ్ గా ఎలా ఉన్నాడు, అసలు ఇంత ఇంత చిన్నగా ఎలా ఆలోచిస్తా ఉంటాడు. అసలు హృదయం అనేది ఒక ఒక బ్రాడ్నెస్ అన్నది, అంటే ఏంటంటే హృదయంలో ఒక విశాలత్వం అన్నది మనం చూడలేకపోతా ఉన్నాం అనే ఇదిలో చాలా చాలా విషాదకరంగా, చాలా నిరాశగా మరి భార్య ఆలోచించుకుంటా ఉంటుంది. ఎందుకు అని అంటే స్వభావం మారలేదు. ఇక్కడ సమస్య ఏంటంటే స్వభావం మారలేదు, సత్యములో ఇంకా నడవట్లేదు. అందుకనే అసత్యంలో ఉన్న, అబద్ధములో ఉన్న ఆ వ్యక్తి బంధకాల్లోనే ఉంటాడు.
ఇక అవే మోసాలు, అవే ఆలోచనలు, అవే అనుమానాలు. ఈ అనుమానము అనే ఒక ఆ, ఈ అనుమానం అనే ఒక రోగము ఎన్నో కుటుంబాలని నష్టపరుస్తుంది. ఎన్నో కుటుంబాలు నష్టపరుస్తుంది కూడా. భార్య మీద అనుభవం, ఆ, అనుమానం, సారీ. సో భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం. భర్త ఏం చేస్తూ ఉంటాడో, ఇప్పుడు వెళ్ళాడు, ఇక ఒక గంటలో కనీసం 2 సార్లు అయినా సరే వాట్సాప్ లో ఏమైనా ఆన్లైన్ లో ఉన్నాడా భర్త, మరి ఫేస్బుక్ లో ఆన్లైన్ లో ఉన్నాడా భర్త అని ఏదైనా గ్రీన్ కలర్ ఏమైనా కనబడతా ఉంటుందా ఫేస్బుక్ లో, ఇది చూసుకుంటా ఉంటారన్నమాట. ఇక రోజంతట్లో ఒకవేళ భర్త కనుక ఫేస్బుక్ లో ఆన్లైన్ లోనే ఉన్నాడు అనుకోండి, సాయంకాలం వచ్చిన తర్వాత ఎందుకు మీరు ఆన్లైన్ లో ఉన్నారు, ఫేస్బుక్ ఎవరితో మాట్లాడుతున్నారు మీరు, మీరు మీరు వెళ్ళింది ఉద్యోగానికి కదా, మరి ఉద్యోగం చేసుకోవాల్సిన సమయాల్లో మరి ఇదేంది, మరి ఫేస్బుక్ ఆన్లైన్ లో ఎప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నట్టు కనబడుతుంది ఏంటంటే అది జస్ట్ ఆన్ చేసి ఉంది, అంతేగాని నేను మాట్లాడట్లేదు. నేను ఒకవేళ మాట్లాడితే కూడా ఒకటో రెండో అలా ఉంటాయి. కాదు కాదు, మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు నాకు తెలుసు, ఈ మధ్య కాలంలో మీరు నన్ను ప్రేమించట్లేదు చూసారా, దాని తర్వాత ఇంక గొడవలే గొడవలు ఇంకా. అలాగే భర్త కూడా మరి భార్యతో కూడా మాట్లాడే మాటలు అనుమానపు మాటలు, అక్కడ కూడా గొడవలే, ఇంక అక్కడ కూడా ఒకటి 2 రోజుల తర్వాత ఇంక మళ్ళీ గొడవలే ఇంకా. నీకు ఇంకా నా మీద విశ్వాసం లేదు కదా, ఎందుకు నాతో ఉండాలి, వదిలేసాయి. ఎందుకు నేను ఒకవేళ అంత కష్టంగా ఎందుకు ఉండాలి, మళ్ళీ డివోర్సెస్ డివోర్సెస్. అపవాది ఇలాగే అనుమానాల్ని మనసులో పెట్టి చివరికి ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలన్నది, ఆ కుటుంబానికి విడాకులు, ఆ కుటుంబాన్ని వేరుపరచాలి, పిల్లలు అనాథలు అయిపోవాలి. అపవాది తంత్రాలు ఇవి కూడా, ఇవన్నీ కూడా అపవాది తంత్రాలు. ఎందుకంటే అనుమానం అంటే ఒక క్వశ్చన్ మార్క్, అది ఎక్కడ వచ్చిందండి బైబిల్లో, అది ఎవరు మాట్లాడారు, అపవాది మాట్లాడాడు. అది ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం, అపవాది మాట్లాడతాడు. అపవాది మాట్లాడతాడు, అబద్ధానికి జనకుడైన అబద్ధాలు చెప్తాడు, కొన్ని ప్రశ్నలు తీసుకొస్తూ ఉంటాడు. నీ భార్య మంచిదేనా అంటాడు. నీ నీ భర్త ముందు బానే ఉన్నాడు, ఇప్పుడు ఇప్పుడు సరిగ్గా లేడు, ఎందుకంటే నిన్ను ప్రేమించట్లేదు కదా. ఆ టైంలో అనుకుంటా ఉంటారన్నమాట. మరి భార్యలు కూడా మరి మరి కిచెన్ లో ఉన్నప్పుడు, ఇంకేదో పని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు వస్తాయి. అంతకు ముందు ఫస్ట్ నైట్ లో ఎంత ప్రేమించాడో నన్ను, అసలు ముందు ఒక 6 నెలలు ఎంతగా ప్రేమించాడో, ముందు 6 సంవత్సరాలు బాగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఇప్పుడు చూడు అసలు ప్రేమ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు పిల్లలు పుట్టారు, దాని తర్వాత ఆ నా యొక్క నా యొక్క శరీరము కూడా కొంచెం కొంచెం పెరిగింది. అంతకుముందు అందంగా ఉన్నప్పుడు నాకు నా మీద చాలా నా మీద చాలా ప్రేమను చూపించాడు, ఇప్పుడు పెద్దగా అంత ప్రేమ లేదు, ఏమీ లేదు. ఆ ఇంకెవరినన్నా సరే చూస్తున్నాడా, అయితే చూడు ఎప్పుడు కూడా ఆన్లైన్ లో ఉంటా ఉంటాడు, ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటా ఉంటాడు, అంటే ఎవరితోనో మాట్లాడుతున్నాడా. అందానికి ఎక్కువగా ఒక ప్రాముఖ్యతను ఇస్తా ఉన్న నా భర్త నేను అందంగా లేనని చెప్పి మళ్ళీ ఇంకెవరి మీదన్నా సరే మరి మోహంతో చూస్తున్నాడా అని ఇట్లాంటి ఆలోచన అటువైపు భర్త మనసులో అట్లాంటి విషయాలే ఉండవు, అట్లాంటి ఆలోచనలే ఉండవు. అయితే సాయంకాలం పూట వస్తాడు, కాకపోతే ఫేస్బుక్ లో ఆన్లైన్ లో ఉంటది. అయితే అవే అనుమానాలతో చివరికి ఆ కుటుంబంలో గొడవలే గొడవలు. అయితే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయండి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే మన మనసులో వినబడుతున్న మాటలు మన మనసులో వినబడుతున్న మాటలు అవి సత్యమా అబద్ధమా అన్నది మనము వివేచించలేకపోతూ ఉన్నాం. వివేచన అన్నది ఒక ఆత్మవరము. అది సత్యమా అబద్ధమా, అది సరైనదా, అది సరైనది కాదా, దేవుడు మాట్లాడుతున్నాడా అపవాది మాట్లాడుతున్నాడా, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడా అపవాది శక్తులు ఏమైనా కార్యం చేస్తున్నాయా, ఏమిటి అన్నది మనకి తెలియపరిచేది వివేచన. అయితే ఆ వివేచనలో మనం ముందుకు వెళ్లాల్సిన వారంగా ఉన్నాము అని అంటే మటుకు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఆయన యొక్క సత్యం, ఆయనే సత్యపూరితమైన ఆత్మ అని బైబిల్ తెలియపరుస్తా ఉంది. యోహాను రాసిన సువార్తలో మనం చూస్తాం, ఆయనే సత్యపూరితమైన ఆత్మ. ఆమేన్ హల్లెలూయా. అంటే సత్యాన్ని తెలియపరిచేది పరిశుద్ధాత్మ. సత్యం అని అంటే యేసు ప్రభుని తెలియపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్ హల్లెలూయా. వాక్యంలో ఉన్న సత్యము అంటే వాక్యంలో ఉన్న యేసు ప్రభుని మన ఆత్మీయ నేత్రాలకు ముందు, మన యొక్క మనోనేత్రాల ముందు తీసుకువచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అయితే ప్రతిరోజు అందుకనే మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము మనము వింటూ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ మీరు వినలేకపోతూ ఉంటే ఇట్లాంటి మీటింగ్స్ లో, ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లో అయినా మీరు వస్తూ ఉండాలి.
ఒకవేళ మీరు గనక ప్రతిరోజు దేవుని యొక్క స్వరాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినలేకుండా గనక ఉంటే, సంఘానికి మట్టుకు తప్పకుండా మీరు ఒక సహవాసంలో స- ఒక సంఘ సహవాసాల్లో మీరు ఉంటూ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. మనం చిన్న చిన్నగా ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉంటుంటే, మన ఆత్మీయ నేత్రాలు ఎలాగా అవి తెరవబడుతూ ఇంకా దేవుని యొక్క మాటలు వినగలిగే ఒక స్థితి వచ్చేంత వరకు కూడా మనం సంఘ సహవాసంలో ఉంటూ, దాని తర్వాత కూడా మన సంఘ సహవాసంలో ఉంటూ ఉంటే మన ఆత్మీయ జీవితాల్లో మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల, అనేకమైన సమస్యల నుంచి విడుదల, మన యొక్క మన జీవితంలో సత్యం అంటే ఏమిటో మనం తెలుసుకొనుట, ఆ సత్యం మన జీవితాలని మార్చుట, ఆమె మన ప్రాచీన స్వభావాల్ని మారుస్తూ నవీన స్వభావంలోకి, నూతన స్వభావంలోకి మార్చబడుట. ఆమె హల్లెలూయా. ఇవన్నీ కార్యాలు జరగకుండా మన అపవాదిని ఎదిరించలేం. మన అపవాదిని ఎదిరించడానికి ఏదో ఒక మ్యాజిక్ లేదా తంత్రమో మంత్రం కాదు, కానీ అపవాదిని ఎదిరించాలి అంటే మటుకు సత్యంలో మనము నాటబడాలి. ఆమె హల్లెలూయ. సత్యం అన్నది మనలో నిర్మాణము చేయబడాలి. ఆమె హల్లెలూయ. సత్యములో మనము నిలకడగా ఉండాలి, నిశ్చలత్వంగా ఉండాలి, సత్యంలో నడిచే ఒక అనుభవాలు ఉండాలి. ఆమె హల్లెలూయ. జీసస్ ఇస్ నెవర్ జీసస్ ఇస్ నెవర్ is something an imagination. It is always an experience. యేసు ప్రభు ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా ఒక 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 విచారంలో మాత్రం, ఏదో ఒక కల్పనలో మాత్రమే ఉండడు కానీ యేసు ప్రభు ఎవరు అని అంటే ఆయన ఒక అనుభవము. ఆమేన్ హల్లెలూయా. సత్యాన్ని తెలుసుకుంటున్న నీవు అది నీలో ఉపయోగంలోకి తీసుకొని వస్తూ ఉంటే అనుభవము ఎక్కడ? విడుదలలో. ఆమేన్ హల్లెలూయా. బంధకాల్లో నుంచి విడుదల. ఆమేన్ హల్లెలూయా. బానిసత్వపు జీవితంలో నుంచి విడుదల. అదొక అనుభవం, ఒక స్వతంత్రమైన అనుభవం అది. ఒక ఒక బోన్ లో, ఒక కేజ్ లో, లేకపోతే చిన్న బోన్ లో ఒక ఆ ఒకరు ఉన్నారు అనుకోండి జైల్లో, అనేకమైన సంవత్సరాల నుంచి ఉన్నారు. అయితే అకస్మాత్తుగా మరి మ్యాజిస్ట్రేట్ గారు, మరి కోర్టు మ్యాజిస్ట్రేట్ ఆ ఒక తీర్పునిచ్చారు. ఆ సో ఆ ఖైదీని విడిచిపెట్టండి అని. ఆ ఖైదీ బయటకు వస్తే, ఆ వ్యక్తి బయటకు వస్తే ఎంత సంతోషంగా ఉంటాడో. లోపల లోపల జీవితం ఏమో బానిసత్వపు జీవితం, అది కూడా ఒక అనుభవమే. లోపల ఎంతో నిరాశ, నిస్పృహలు, అసలు కన్నీళ్లు, లేకపోతే బాధలు, ఒక ఒంటరి జీవితం, అదంతా ఒక అనుభవం అది. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్వతంత్ర జీవితం, మళ్ళీ కుటుంబంతో, మళ్ళీ పిల్లలతో, మళ్ళీ ఒక ఆనందకరమైన, మళ్ళీ సమాధానకరమైన జీవితం అది. అదొక స్వతంత్రమైన జీవితం అది. అలాగే సత్యం మనం తెలుసుకుంటున్నప్పుడు ఆ సత్యం మనల్ని విడుదల చేస్తుంది అని అంటే మనం ఇటువంటి అనుభవాల్లోకి వస్తాం. ఆమేన్ హల్లెలూయా. సత్యం అంటే ఏదో ఒక ఒక ఆబ్స్ట్రాక్ట్ విషయం కాదు, ఏదో ఒక కల్పన కాదు అది. అదొక అనుభవం. యేసు ప్రభు అనేది కేవలం కల్పన కాదు, కానీ ఒక అనుభవం అది. ఆమేన్ హల్లెలూయా. సత్యము అలాంటి పని చేస్తూ ఉంటది అనమాట. యేసు ప్రభు అలాంటి పని మన జీవితంలో చేస్తూ ఉంటారు. అయితే అటువంటి అనుభవం కలిగిన నీవు నేను అపవాది మాట్లాడే ప్రతి ఒక్క అబద్ధానికి, లేదు ఇది అపవాది మాట్లాడుతున్నాడు అనే ఒక వివేచన అన్నది మనలో పనిచేయటం మొదలవుతా ఉంటది అనమాట. అందుకని మన సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం మనలో ఉపయోగంలోకి వస్తూ ఉండాలి, ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉండాలి. ఆమె ఎవరు సహాయం చేస్తారు మనకి? సత్యపూరితమైన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఆమెన్ చెప్పు. ఆమెన్ హల్లెలూయా. అదే విషయాన్ని ఇక్కడ ఎఫెసీయులు 4:20-24 వరకు మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనంలో అయితే మీరు యేసును గూర్చి విని అని అంటున్నారు అనమాట. యేసును గూర్చి వినిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. దేవుడే అంటే దేవుని ఆత్మే మన ఆత్మలో వినిపింపజేస్తూ ఉంటారు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. ఎలాగా? వాక్యము ద్వారా. ఎప్పుడు? మన వాక్యం మననం చేస్తూ ఉన్నప్పుడు, ఇంకా ఇప్పుడు మనం ఇలాంటి కోడికల్లోకి వచ్చినప్పుడు, దైవజనుల ద్వారా కూడా. అంటే దైవజనుడు మాట్లాడితే సత్యం అనేది వెలువడదు, కానీ దైవజనుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే సత్యమైన యేసు ప్రభు ఎవరో మనం వింటూ ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది సంఘాలకు వెళ్తారు కానీ వాళ్ళ జీవితాలు మారుతూ ఉండవు. అనేకమైన అనేకమైన దినాలు లేకపోతే సంవత్సరాలు సంఘాలకు వెళ్తూ ఉంటారు కానీ దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాము వెళ్తున్నాము అని అంటున్నారే గాని
వాళ్ళ జీవితాలు మటుకు పెద్దగా మారట్లేదు. ఎందుకనంటే ఆ సంఘంలో ఉన్న ఆ పాస్టర్ గారు ఏం చేస్తున్నారనంటే జనాలకి సంతోష పెట్టే మాటలు మాట్లాడుతున్నాడు గాని దేవుడు దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారో, ఆయన ఏం మాట్లాడాలి, ఆయన ప్రజలతో ఏం మాట్లాడాలని ఆయన చిత్తంలో ఉన్నదో ఆ మాటలు మాట్లాడకుండా ఆ పాస్టర్ గారు ఏం చేస్తున్నారనంటే వాళ్ళకి అంటే అక్కడ శ్రోతలు లేకపోతే ఆ యొక్క విశ్వాసుల యొక్క వాళ్ళ చెవుల్లోకి ఏ ఏ మాటలు మాట్లాడితే గనక వాళ్ళు వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. అలా సంతోష పెట్టే ఒక ఒక పాస్టర్ గనక ఉన్నాడు అనుకోండి ఆ సంఘం ఆ సంఘంలో ఆ సంఘం అంతట్లో ఆ సంఘంలో సత్యం అనేది పెద్దగా వినబడదు. ఎప్పుడో మనం కొంత మేరకు మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు ఎక్కడో మనం వినబడతా ఉంటాయి కానీ చాలా వరకు లేదా ఒక 70% వరకు తన మాటలే లేకపోతే తన అనుకున్న మాటలే లేకపోతే జనాలని సంతోషపెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే అటువంటి సంఘాలకు గనక మనం వెళ్ళి మనం గనక ఉంటూ అటువంటి సంఘాల్లో గనక మనం వెళ్తూ ఉంటే మన జీవితాలు కూడా మారకుండా ఉంటూ ఉంటాయి. కానీ మనం ఎలాంటి సంఘాలకి వెళ్ళాలి అని అంటే అంటే మనం ఎలాంటి సంఘాల్లో మనం ఒక సహవాసంగా మనం ఉండాలి అని అంటే మనము మనకి ఎక్కడైతే గనక సత్యము అన్నది మనకు వినబడుతూ ఉంటుందో అంటే ఆత్మ నడిపింపు ఉంటుందో దేవుని వాక్యానుసారమైన బోధ ఉంటుందో సత్యాన్ని బోధించే బోధ ఉంటుందో మనుషులను సంతోషపెట్టేది కాదు కానీ దేవుని మాత్రమే సంతోషపెట్టే దైవజనుల్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని సిద్ధపరచుకొని అభిషేకించుకొని ఆయన ఆయన నిలబెట్టుకున్నాడో ఆయన ఆయన నియమించుకున్నాడో అపాయింట్ చేసుకున్నాడో వాళ్ళ ద్వారా ఆయన ఎన్నుకున్న వాళ్ళ ద్వారా ఎవరినైతే దేవుడు తీసుకొస్తూ ఉన్నాడో ఒక టీమ్ గా చేస్తూ ఉన్నాడో వాళ్ళ ద్వారా నిర్మాణం చేస్తున్న ఆయన సంఘం. ఆ సంఘానికి మొదలు ఆల్ఫా కూడా యేసు ప్రభువే. ఆ సంఘానికి మూలరాయి యేసు ప్రభువే. ఆ సంఘాన్ని కట్టేది కూడా యేసు ప్రభువే. ఆ అంటే ఒక్కొక్క ఒక్కొక్క మాటల్ని లేకపోతే ఆయన యొక్క మాటల్ని మాట్లాడేది ఆయనే. ఆ సంఘానికి శిరస్సుగా ఉండేది యేసు ప్రభువే. అటువంటి సంఘాల్లో అటువంటి సంఘాల్లో మనము కూడా పాలిభాగస్తులై జతపరచబడిన వారి అయి ఉంటే గనక మనం ఏమవుతా ఉంటాం అంటే మనలో ఏం జరుగుతూ ఉంటుందంటే సత్యం అంటే ఏమిటో మనం తెలుసుకుంటూ ఇంకా ఆ సత్యం అనేది మన జీవితాలని మారుస్తూ ప్రాచీన స్వభావాల్ని తీసివేస్తూ నూతన స్వభావాల్లో కూడా మనం తీసుకొస్తూ ఉంటది. అంత మాత్రమే కాకుండా మనము ప్రతి దినము కూడా మన మన దైనిక జీవితంలో స్పిరిచువల్ డిసిప్లిన్స్ అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఒక డిసిప్లిన్ అంటే ఒక టైం టేబుల్ అనేది కూడా చాలా ప్రాముఖ్యం. మనము వేకువజామున 4కే లెగవటం, దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మననం చేయటం, మరి వాక్యములో ఉన్న సత్యం ఏంటో మనం తెలుసుకోవాలని ఆశతో మనం దేవుని సన్నిధిలో మనం వేచి చూడటం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు వినటం, ఆ రోజంతా కూడా దేవునితో నడవాలి అనే ఒక ఆకలి అనే ఒక దప్పిక నీతియుక్తమైన మార్గంలోనే నడవాలి, నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అనే ఒక నిర్ణయములో మనం జీవించటం. మనం సాయంకాలం మట్టుకు అయితే ఎప్పుడైనా సరే ఒక గంట సేపు అయినా సరే కుటుంబ ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకనంటే నేను మాత్రమే సత్యంలో నడవటం మాత్రమే కాదు కానీ నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అంతా కూడా సత్యములో నడిస్తేనే సత్యంలో నడిస్తేనే మేమందరం కూడా మేమందరం అంటే ఏంటంటే మా కుటుంబం యావత్తు కూడా మేము సత్యంలో నడిస్తేనే మాకు విడుదల. ఆమేన్ హల్లెలూయా. అక్కడే ఆ ఇంటిలోనే సమాధానము. అందరం బాగున్నాం కానీ పిల్లడే బాలేదు. అందరం బాగున్నాం కానీ అమ్మాయే సరిగ్గా లేదు, పాపే సరిగ్గా లేదు. చూడండి ఇల్లంతా ఇబ్బంది పడతా ఉంటది. అందరం బాగున్నాం కానీ భర్త బాలేడు, ఇక ఇల్లంతా ఇబ్బందే. అందరం బాగున్నాం కానీ భార్య బాలేదు, ఇల్లంతా ఇబ్బంది. అందరూ సత్యం నడుస్తున్నాం కానీ భార్య మట్టుకు అబద్ధం నడుస్తుంది, ఇల్లంతా ఇబ్బందే. సో చూడండి ఇల్లు అని అంటే ఒక కుటుంబం అని అంటే మనందరం అంటే భర్త, భార్య, పిల్లలు అందరూ ఉన్నారు. ఏ ఒక్కరి జీవితాన్ని అపవాది పట్టుకున్నా ఇల్లంతా గల్లంతే. అయితే అందుకనే
అందుకనే మన ఇంటిని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం మనకుంది. ఆమె అది ఎలాగా మనం దేవుని సన్నిధిలో ఉంటే ఆయనే మా కొండ మా కోట అని గనక మనం ఆయనతో మాట్లాడుతూ ఆయన సంబంధంలో ఉంటే తప్పకుండా ఆయన యొక్క రెక్కలు మన చుట్టూ ఉంటాయి. ఆమె హల్లెలూయా. అయితే మన పిల్లలకి మనమే బోధించాలి. భార్యకి భర్త బోధిస్తూ ఉండాలి. వాక్యము ఏమిటి అన్నది భార్యకి చెప్తూ ఉండాలి. అంటే నా అంటే భర్తకు నేర్పిస్తున్న వాక్యాన్ని, సారీ, భర్తకు నేర్పిస్తున్న వాక్యం అంటే దేవుడు నేర్పిస్తున్న వాక్యం, ఆయన సత్యం ఏంటో తెలియపరుస్తున్న వాక్యాన్ని భార్యకి చెప్పాలి. భార్యకి తెలియపరచాలి. భార్యకి నేర్పించాలి. ఆ బాధ్యత దేవుడు భర్తకి అప్పగించాడు. ఆమేన్ హల్లెలూయా. అయితే మరి తండ్రిగా ఉన్న, ఆ ఇంటికి తండ్రిగా ఉన్న భర్త కొన్ని బాధ్యతలు తప్పక నిర్వర్తించాలి. అదేమిటి అంటే ఆ ఇంటికి, అంటే తన ఇంటికి ఒక యాజకుడిగా ఉండాలి, ఒక ప్రవక్తగా ఉండాలి, ఒక రాజుగా ఉండాలి. యాజకత్వము అని అంటే మధ్యస్థ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రవక్త అని అంటే దేవుని యొక్క మాటలు విని ఇంటిలో ఉన్న వారికి చెప్పాలి. ఇదిగో ఈ రోజున ఈ వాక్య భాగం దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్య భాగం మీకు, మీకు మనందరికీ కూడా అని ఇంట్లో తెలియపరచాలి. అది కుటుంబ ప్రార్థనలో దేవుని స్వరం వింటూ దేవుని మాటలు పలకాలి. ఆమె తన యొక్క పిల్లల పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వాక్యంలో నుంచి అన్నది వాళ్ళ పిల్లలతో, ఆ భర్తగా అంటే భర్త అయిన తండ్రి, ఆ ఆ తండ్రి చెప్పాలి. ఆ తండ్రి మాట్లాడాలి. ఆమెన్ హల్లెలూయా. అయితే కుటుంబ సమేతమైన ప్రార్థన జరగాలి. అయితే రాజుగా అని అంటే అధికారాన్ని చలాయిస్తూ ఉండాలి. ఎన్నో పాములు, తేళ్లు అంటే అపవాది అంధకార శక్తులు మరి కుటుంబం మీదకి, ఆ యొక్క పిల్లల్ని గాని, భార్యని గాని, భర్తని గాని నష్టపరచాలని ఎన్నో ప్లాన్స్ ప్రతిరోజు ఉంటూ ఉంటాయి. అయితే ప్రతిరోజు కూడా అంధకార అంధకార సంబంధమైన శక్తుల్ని రాజుగా అంటే అధికారికంగా, అధికారం అన్నది ఇచ్చిన దేవుడు ఆ అధికారాన్ని ఉపయోగించి నష్టపరుస్తూ ఉండాలి. ఇది ప్రతి దినము చేయాల్సిన బాధ్యత. ఆమేన్ హల్లెలూయా. ఇది ఒక బాధ్యతగా మన కుటుంబాన్ని మనం చూసుకోవాలి. అంత్య దినాల్లో కుటుంబం మీద ఎన్నో అస్త్రాలు సంధిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అనేకమైన కుటుంబాల్లో డివోర్సెస్, ఒక ఒక వేరుపాటు అన్నది మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన క్రైస్తవ కుటుంబాలు చిన్నాభిన్నం కాబోతూ ఉన్నాయి. అనేకమైన క్రైస్తవ కుటుంబాలు అవి పడిపోతూ ఉన్నాయి, నష్టమైపోతూ ఉన్నాయి. అయితే అపరిశుద్ధతలోకి, మళ్ళీ పాపంలోకి, మళ్ళీ మళ్ళీ ఒక దుర్నీతిలోకి మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి, ఈవెన్ విశ్వాసం కూడా కోల్పోయే పరిస్థితులు అంత్య దినాల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అందుకని సర్వాంగ కవచము అన్నది చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం అండి. చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. అంత్య దినాల్లో ఈ యుద్ధము అన్నది ఇంకా ఎక్కువవుతా ఉంటది. ఆత్మీయ యుద్ధం అనేది చాలా ఎక్కువవుతా ఉంటది. అయితే మన అంధకార సంబంధమైన విషయాలు ఎక్కువవుతా ఉంటాయి. వీటన్నిటి మధ్యలో మనము సమాధానకరంగా, సంతోషంగా మనము ఆ దేవుని చిత్తంలో ముందుకు వెళ్ళేవారుగా, యుద్ధములో జయము పొందుకొని అపవాది తీసుకొచ్చే ఆటంకాలని ఆ నిర్వీర్యం చేస్తూ వాటిని ఎదుర్కొని వాటి మీద జయం పొందుకొని ముందుకు వెళ్ళాల్సిన వారంగా ఉండాలి అంటే మటుకు ఆమె హల్లెలూయా మనకి వాక్య భాగాలు మనము అర్థం చేసుకోవాలి. ఆమె హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయాల్లో ఉన్నాం మనం. చాలా ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాం మనం. ఆమె హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాం మనం. కాబట్టి మనం వింటున్న ఈ యొక్క మాటలు, ఈ యొక్క సత్యాలు మళ్ళీ మనం నెమరు వేసుకోవాలి. మళ్ళీ మనం ఆలోచించాలి. ప్రభువా, ఇలాగా నా జీవితంలో కార్యం జరుగుతుందా లేదా? మేము ఎలా ఉన్నాం? మా జీవితాలు ఎలా ఉన్నాయి? మాకు ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ అన్నది ఉన్నదా లేదా? మేము మాకు ఒక టైం టేబుల్ ఉందా లేదా ప్రతిరోజు? మా ఇంట్లో మరి కుటుంబ ప్రార్థన జరుగుతుందా లేదా? ఎందుకు మేము సమయం ఇవ్వలేకపోతూ ఉన్నాం? ఎందుకు ఎక్కడ మేము వ్యర్థపరుస్తూ ఉన్నాం? దేవుని వాక్యాన్ని మేము ప్రతిరోజు మనం చదువుకుంటున్నామా, మనం మననం చేస్తున్నామా లేదా? దేవుని స్వరం వినబడుతుందా లేదా? మరి ఆ కారులో డ్రైవర్ సీట్ లో యేసు ప్రభు ఉన్నాడా లేదా? అంటే మన జీవితంలో యేసు ప్రభువే నడిపిస్తున్నాడా, లేకపోతే నా జీవితాన్ని నేనే నడిపించుకుంటున్నానా? నా కుటుంబాన్ని యేసు ప్రభు నడిపిస్తున్నాడా, లేదా నేను నడిపించుకుంటున్నానా? మన యేసు ప్రభుని ప్రభువా అని అంటాం. అది నిజంగా
అది అది నిజంగానే ప్రభువా అని అంటున్నామా, లేకపోతే కేవలము అంటే అది నిజంగానే మన జీవితంలో కనబడుతుందా, లేకపోతే మన నోటి ద్వారా మాత్రం మాట్లాడుతున్నామా? ఇవన్నీ కూడా మన జీవితంలో మనం మన యొక్క ఆత్మ పరీక్ష మనం చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నది మనం చేసుకోవాలి. ఈ వాక్యం మనం చెప్తూ ఉంటుంటే, వాక్యం అంటే ఒక అద్దము వంటిది. వాక్యం అంటే ఒక అద్దము వంటిది. ఈ అద్దములో ఈ అద్దములో మన అంతరంగ జీవితాలు అనేవి అవి కనబడుతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అయితే సత్యంలో ఉంటేనే మనకు విడుదల, స్వతంత్ర జీవితము, ఆనందము, సమాధానము, మన జీవితానికి ఒక విలువ, ఒక అర్థము, ఒక ఉద్దేశము కలిగిన జీవితాలుగా ఉంటాయి. లేకపోతే అబద్ధంలోనే మనం జీవిస్తూ ఉంటాం. అది అది ఎన్ని దినాలైనా కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు. కానీ సంవత్సరాలు గడిచిపోతున్న కొలది, దినాలు గడిచిపోతున్న కొలది మన జీవితాలు కూడా మారుతూ ఉండాలి. ప్రాచీన స్వభావంలో నుంచి నవీన స్వభావంలోకి వచ్చి మన స్వభావాలు గనక మారుతూ ఉంటే మన జీవితాలే మారిపోతాయి, మన మార్గాలే మారిపోతాయి, మన కుటుంబాలు మారిపోతాయి. సమాధానం అన్నది మన కుటుంబంలో మనం చూస్తాం. అపవాది ఎంత ప్రయత్నం చేసినా ఎందుకు మనం తొనకం బెనకం అంటే మనం మనకు అంతరంగ జీవితంలో సత్యం అన్నది నిర్మాణము చేయబడింది. ఆమేన్, హల్లెలూయ. సత్యం అన్నది నిర్మాణం చేయబడింది. అలాంటి మరి అటువంటి అటువంటి ఆత్మీయ జీవితంలో అటువంటి ఆత్మీయ జీవితంగా మన జీవితాలు ఉండులాగా మనం ప్రార్థన చేసుకున్నాం. అండ్ అందరం కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో మనం మాట్లాడదాం. ఇప్పటిదాకా మనం విన్న మాటలు ఇప్పటిదాకా మనం విన్న మాటలు అది మన వెనికిడిలో అది ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా దీవించబడాలి అని అంటే, మన జీవితాల్ని మార్చాలి అని అంటే, మనం విన్న మాటల్ని దానికి అనుగుణంగా ఒక ప్రత్యుత్తరంగా రెస్పాన్సివ్ ప్రేయర్, ఒక ప్రత్యుత్తరమైన ప్రార్థన అనేది మనం చేయాలి. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, నీ నామం ద్వారా ప్రభువా మేము సింహాసనం ముందుకు వచ్చి ఉన్నాం. మా జీవితాల్ని మార్చేది కేవలము మీరు మాత్రమే. మా ప్రాచీన పాపపు స్వభావాన్ని తీసివేసేది నీవు మాత్రమే. మార్చేది నీవే. నవీన స్వభావము, క్రీస్తులో ఉన్న స్వభావము, క్రీస్తు మనస్సులో ఉన్న మనస్తత్వము మాలో నిర్మాణం చేసేది నీ మాటే, నీ సత్యమే, నీవే ప్రభువా. అటువంటి నిర్మాణము జరిగితేనే ప్రభువా మా జీవితాల్లో ఒక మార్పు అన్నది మేము ఒక నిలకడగా చూస్తూ ఉంటాం. లేకపోతే ఏదో ప్రభువా నాలుగు పాటలు పాడామా, నాలుగు మాటలు చెప్పామా, ఎక్కడో ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నామా, ఏదో ఒక పైన ప్రభా మేము నీతిమంతులం అనే ఒక ఒక కనబరుచుకునే జీవితంగా ఉంటదేమో గాని అసలైన జీవితం మా కుటుంబాల్లో కనబడుతూ ఉంటది. నేను ఎలాగ నా భార్యతో నేను మాట్లాడుతున్నాను, నేను ఎలాగ భర్తతో మాట్లాడుతున్నాను, నా పిల్లలతో నేను ఎలాగా వ్యవహరిస్తున్నాను, నా కుటుంబంలో ఎలా ఉన్నాను ప్రభువా. అయ్యా, నేను బయట అయితే తెల్లని దుస్తులు వేసుకొని నేను మంచివాడిని అని మేము చెప్పుకోవచ్చేమో గాని మా ఇంటిలో మా సాక్ష్యాలు ఎలా ఉన్నాయి ప్రభా? అపవాది ఇంటి మీద ప్రభా మాకు ఇంటి మీద ప్రభా ఎన్నో అస్త్రాలు సంధిస్తూ ఉండగా వాటిని ఎదుర్కోవాలన్నా, వాటిని నష్టపరచాలన్నా సత్యములో మేము నిర్మాణము చేయబడాలి ప్రభా. ఈ యొక్క ప్రాముఖ్యమైన వాక్య భాగాల్లో మేము ఉంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ మాకు ఇంకా అర్థమయ్యే స్థితిని మాకు దయచేయమని, మా మనోనేత్రాలను తెరవమని, మా ఆత్మీయ చెవుల్ని ఇంకా బాహాటంగా తెరిచి మాకు అర్థమయ్యే స్థితిని ఇంకా మాకు సహాయం చేయమని, మా జీవితాల్లో ప్రభానైనా మీరు చేయాలనుకుంటున్న కార్యాలు, గొప్ప కార్యాలు మీరు జరిగించమని, మీ వాగ్దానాలు ఇంకా నెరవేర్పులకు రావాల్సినవి ఉంటూ ఉన్నాయి ప్రభా. ఈ రోజు మీరు చేయాలనుకుంటున్న పని మా జీవితాలు మీరు చేస్తూ ఉండమని, మా జీవితం అనే కారులో ప్రభా ఆ స్టీరింగ్ అనేది మీ చేతికి అప్పగించి ఉన్నాం. మీరే నడిపించండి. మీరు నడిపిస్తే మీరు సత్యం నడిపిస్తారు. ఆ సత్యం మేము తెలుసుకుంటేనే మాకు విడుదల ప్రభువా, ఒక స్వతంత్రమైన జీవితం. ఆ సహాయం చేయమని అడుగుతూ రాజా, ఈరోజు ప్రభా ప్రతి అంధకార సంబంధమైన కార్యాలు, వాటి యొక్క కుయుక్తులు, వాటి తంత్రాలు, వాటి యొక్క ప్లాన్స్ యావత్తు కూడా యేసు నామంలో నష్టపరుస్తూ ఉన్నాం. యేసు పరిశుద్ధమైన, శక్తివంతమైన, సర్వ అధికారము కలిగిన, సర్వశక్తి కలిగిన యేసు నామం పేరట
యావత్తు కూడా నష్టపరుస్తూ ఉన్నాను. ఏ రోగము నా యొక్క శరీరం మీదకి రాదు, నా గుడారం మీద అది పని చేయదు. ఆమేన్ హల్లెలూయా. అయ్యా నడినెత్తి నుంచి అరికాలు వరకు యేసు రక్తముతో ప్రభా కప్పుతూ ఉన్నాను. ప్రభా యేసు రక్తము క్రింద నేను నా కుటుంబాన్ని నా పిల్లల్ని తీసుకొస్తూ ఉన్నాను. ప్రభా ఎంత మంది కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు అయితే ప్రభా సంఘంలో జతపరచబడి ఉన్నాయో, ఎన్ని కుటుంబాలు ప్రభా నైనా పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ లో ప్రభా నైనా జతపరచబడి ఉన్నారు. తండ్రి, వారందరి కుటుంబాల యొక్క తండ్రి నైనా జీవితాల్లో, వారి కుటుంబాల్లో ప్రభా సంరక్షణ యేసు నామములో, సంరక్షణ సంరక్షణ సంరక్షణ. అయ్యా మీరే మా కొండ, మీరే మా కోటగా ఉన్నారని ప్రభా నైనా యావత్తు కుటుంబాల పక్షాన ఒక ప్రతినిధిగా, అయా యాజకునిగా, అయా నీ యొక్క అయా నైనా నీ యొక్క దైవజనునిగా, అయా నీ యొక్క దాసునిగా, నీ సన్నిధిలో యాజకునిగా ప్రభ మధ్యస్థంగా ప్రభ వీరందరి కొరకు అమూల్యమైన ఆయన కుటుంబాల కొరకు నైనా మీ సన్నిధిలో ప్రభా నైనా అయా నేను ప్రార్థన చేస్తున్నాను యేసు నామంలో రాజా. అయ్యా ఎవరి జీవితంలో మీ యొక్క ప్రభా ఉద్దేశాలు ఉన్నాయో, అయ్యా నేను మా అందరి జీవితాల పట్ల మీ ఉద్దేశాలు ఉన్నాయి. ఆ జీవిత ప్రభా నేను మా మీద ఉన్న ఉద్దేశాలు నెరవేర్పులోకి వచ్చును గాక. ప్రతి ఒక్క మోకాలు వంగును గాక. ఆమేన్ హల్లెలూయా. ప్రతి నాలుక పలుకును గాక అన్నారు ప్రభువా. ప్రభా మా మోకాలు ప్రభా మీ సన్నిధిలో ఉంటది. మా నోట్లో ప్రభా నైనా మా నోటిలో ప్రభా మీ మాటలు ఉంటూ ఉంటాయి. ముందున్న పాములు గాని, ముందున్న సర్పాలు గాని ప్రభా మీ పాదాల క్రిందకి రావాల్సిందే. హల్లెలూయ. నిన్న ఏ సర్పమైనా, ఏ తేళ్లైనా ప్రభ, ఏ అంధకార సంబంధమైన ప్రభ తండ్రి శక్తులైనా సరే యేసు పాదాల దగ్గరికి రావాల్సిందే. యేసు పాదాల క్రిందకు రావాల్సిందే. ఆమెన్ హల్లెలూయ. నష్టమైపోవాల్సిందే. ఆమెన్ హల్లెలూయ. పారిపోవాల్సిందే. అయా యేసు నామంలో ప్రభ వెళ్ళిపోవాల్సిందే. మా ఇంట్లో ప్రభ సమాధానం అని ఇచ్చే సమాధానానికి అధిపతి అయిన యేసు ప్రభు నామాన్ని ఎత్తిపడుతూ ఉన్నాం. షలోం అని ప్రభు నేను ఘోషిస్తూ ఉన్నాం. షలోం 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 అని ఘోషిస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసే మా సమాధానం, యేసే మా సమాధానం, యేసే మా సంతోషం, ఆనందమని ప్రభు నైనా మేము ఘోషిస్తూ ఉన్నాం. యేసు నామాన్ని ప్రభు నైనా పైకి ఆ ప్రభ నైనా అతి అతి ప్రాముఖ్యమైన స్థానము ప్రభ నైనా సింహాసనం మీద యేసయ్య మీరే కూర్చొని ప్రభ మా యొక్క కుటుంబాన్ని మమ్మల్ని ప్రభ అయ్యా అతను మీరు ఇచ్చిన పరిచర్ని మీరే నడిపించండి ప్రభు. అయ్యా పరిచర్లో కూడా విస్తరణ, యేసు నామంలో విస్తరణ, యేసు నామంలో ప్రతి ఒక్క ఆటంకము పోవునుగాక రాజా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభా ఈ రోజంతయు ప్రభానైనా మీరు మాతో ఉంటారని, మీరు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను విడవను ఎడబాయనని చెప్పిన దేవా, మీకు మాత్రమే ప్రభా తండ్రి సకల మహిమ కీర్తి చెల్లించుకోమని ప్రభా పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రభా నీ యొక్క అయా నన్ను యొక్క బిడ్డల జీవితంలో తండ్రి మీ యొక్క మాటతో ప్రభా నాయన ప్రతి దినము కూడా నడిపించే గొప్ప దేవుడుగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. వారి మీద తండ్రి వారి పిల్లల మీద మీ ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి వివాహం నైనా వివాహ రోజు ప్రభా తండ్రి మరి వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న ప్రభా నీ యొక్క బిడ్డల జీవితంలో తండ్రి ఈ యొక్క సంవత్సరం ఆది నుంచి అంతం వరకు ఈ సంవత్సరం అంతయు ప్రభా తండ్రి ప్రభా మీరే సమృద్ధిగా తండ్రి వారి యొక్క జీవితాలు ప్రతి ఒక్క అవసరాలని తీర్చి యెహోవా ఈరేగా ఉండి ప్రభా యెహోవా నాకు కాపరి నాకు లేమి కలుగదు అని మీరు చెప్పిన మాటకు అనుగుణంగా ప్రభా ఎటువంటి లేమి ఎటువంటి ప్రభా నైనా లోటుపాట్లు లేకుండా ప్రతి అవసరాలని ముందుగానే తీర్చే తండ్రిగా మీరు ముందుండి ప్రభ నడిపించమని వారు కూడా ప్రభా తండ్రి మరి వివాహం జరుపుకుంటున్న వివాహ దినము జరుపుకుంటున్న వారు కూడా తండ్రి మరి వారు కూడా ప్రభా మీ యొక్క స్వరాన్ని వినుతూ ఆయన వినుచు అయ్యా నైనా మీతో ఉన్న సంబంధంలో ప్రభ ఎదుగుచు తండ్రి మీతో పాటు అడుగులు వేయాలి అనే ఒక నిశ్చయతలో అటువంటి విశ్వాసం వారికి దయచేసి ప్రభా తండ్రి ప్రతి ఒక్క లేమిని ప్రతి ఒక్క లోటుపాట్లని అయ్యా మీతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా సమృద్ధిగా ప్రభ మారుతూ ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా. ప్రతి ఒక్క బలహీనత బలముగా మారుతూ ఉంది ప్రభు. అవిశ్వాసం విశ్వాసంలోకి వస్తూ ఉంది. నిరాశ ఆశగా మారుతూ ఉంది ప్రభు. అయ్యా వాళ్ళ జీవితాలను కుటుంబాలని మార్చే దేవుడిగా ఉన్నావు ప్రభు. మీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యాక్సిడెంట్స్ జరగవు, ఈరోజు ఆపత్కాల మరణాలు మా జీవితాల్లో మేము చూడము ప్రభా తండ్రి. ఏ రోగము మా యొక్క శరీరానికి ప్రభు నైనా తాకదు. ఒకవేళ రోగం ఉన్నా అది ప్రభా తండ్రి ఆ రోగం మా శరీరం నుంచి వెళ్ళిపోవాల్సింది యేసు నామంలో ప్రభా గద్దిస్తూ ఉన్నాం, ఆదేశిస్తూ ఉన్నాం. యేసు నామంలో స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ లీవ్ ద బాడీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. పెయిన్ లీవ్ ద బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్క
నొప్పి కలిగించే ప్రభా తండ్రి దురాత్మ శక్తుల యొక్క కార్యాలు వెళ్ళిపోవును గాక రాజా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. చేతబడి శక్తులు మా కాళ్ళ క్రింద తీసుకొస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి పాములు సర్పాల యొక్క కార్యాలు యేసు నామంలో మా యొక్క ప్రభా తండ్రి ఆ యొక్క నేను వెన్నుపూస భాగంలో నేను నొప్పి తీసుకొస్తున్న ప్రతి నొప్పి యేసు నామంలో పోవును గాక రాజా. ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ ప్రార్థనల ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. విడుదల స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఆమేన్ హల్లెలూయా. తలకాయ నొప్పి యేసు నామములో పోవును గాక రాజా. ఆమె రాత్రి అంతా మంచి నిద్రపోలేదు తండ్రి నాయన. ఈ రాత్రి వేళ నిద్ర లేని స్థితులు యేసు నామంలో ఆయన బంధిస్తూ ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామంలో ప్రభా నేను విడుదల విడుదల విడుదలని ఘోషణ ఇస్తూ ఐ కమాండ్ అండ్ డిక్రీ డెలివరెన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. మైగ్రేన్ హెడేక్స్ యేసు నామంలో పోవును గాక రాజా. ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. డయాబెటీస్ ప్రభానైనా షుగర్ అనే వ్యాధులు తండ్రి శాపగ్రస్తమైన వ్యాధుల్ని యేసయ్య గల్తీలు రాసిన పత్రిక 3:13 అనుగుణంగా నాయన మీరు సెలవు మీద ప్రభ తీసివేసినందుకు స్తోత్రాలు. వాటిని ప్రభ మేకులతో కొట్టినందుకు మీరు వందనాలు ప్రభ. షుగర్ లేదు నా శరీరంలో. షుగర్ అనేది ఉండదు, బీపీ అనేది ఉండదు, థైరాయిడ్ ఉండదు. ఎందుకంటే అది నీ శాపాలు. ఆ యొక్క వంశపారపరంగా వస్తున్న శాపాలను యేసయ్య మీరు సెలవు మీద నష్టపరిచినందుకు స్తోత్రాలు. ఆమేన్ హల్లెలూయా. అయా తండ్రి ప్రతి శాపాన్ని కొట్టివేసినందుకు వందనాలు తండ్రి. అయా మేకులతో కొట్టివేసినందుకు స్తోత్రాలు. మాకు విరోధంగా లిఖించబడిన ప్రతి ఒక్క మాటల్ని ప్రభ తీసివేసినందుకు స్తోత్రాలు ప్రభువా. అబ్రహాము ఆశీర్వాదాలు మా మీద ఉన్నాయి, మాలో ఉన్నాయి ప్రభా తండ్రి, మా కుటుంబంలో ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా. నీ యొక్క కరుణలో ప్రభువా మేము జీవిస్తూ ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. నీ యొక్క కరుణతో మమ్మల్ని ప్రభువా నాయనా మీ యొక్క ఆశీర్వాదాలతో ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తులో మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాలు, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా మేము అనుభవిస్తూ ఉన్నాం. ఆమె మా కుటుంబం మీద మేము ఘోషిస్తూ ఉన్నాం. అయ్యా మా యొక్క పిల్లల మీద అబ్రహాం ఆశీర్వాదాలే ఉండును గాక రాజా. మా మీద గాని మా పిల్లల మీద గాని తరతరాల మీద ప్రభ అబ్రహాము ఆశీర్వాదాలని ఘోషిస్తూ ఉన్నాం. తండ్రిగా ప్రభ నా పిల్లల్ని ప్రభ దీవిస్తూ ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. ప్రభ తండ్రిగా ప్రభ ఇంటి యజమానుడిగా ఇంటిని దీవిస్తూ ఉన్నాను. ప్రభా తండ్రి ఆత్మీయ తండ్రిగా ప్రభ అనేకమైన పిల్లల్ని వాళ్ళందరి యొక్క జీవితాల్లో ఆశీర్వాదాలు ప్రభ నేను పంపుతూ ఉన్నా. ఆశీర్వాదాలు ప్రభ నేను పలుకుతూ ఉన్నా. ప్రభా తండ్రి వాళ్ళ జీవితాల్లో సెటిల్మెంట్స్ ఉండును గాక ప్రభ. నిన్న వివాహాలు జరగకుండా వాళ్ళ జీవితాల్లో వివాహాలు జరుగును గాక రాజా. ఆమేన్ హల్లెలూయా. ఒంటరితనం అనేది లేకుండా ప్రభ కుటుంబాల్లో అయా కుటుంబాలుగా ప్రభ మారునుగాక యేసు నామంలో ప్రభ జరుగునుగాక రాజా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. జీవితాలు మారతాయి. జీవితాలను మార్చే దేవుడు నువ్వు ఉన్నావు. ప్రాచీన స్వభావాలని మార్చి అయా నూతనమైన జీవితంగా నూతనమైన స్వభావాల్లోకి నడిపించే గొప్ప దేవుడుగా నువ్వు ఉన్నావు ప్రభు. అందుకని ఇంట్లో సమాధానానికి అధిపతి అయిన యేసు ప్రభు నామం పేరట సమాధానమే. షలోమ్ యేసు ప్రభు నామం పేరట. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకును మనందరికి తోడయుండును గాక.